హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మార్నింగ్ లేవగానే కరివేపాకు పొడైతే చేయడానికి ప్రిపేర్ అవుతున్నాను. నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి. ఎందుకంటే అత్తమ్మ కొంచెం కరివేపాకు ఎక్కువ తీసుకొచ్చారు. సో, అది పొడి చేద్దామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. దట్ ఇప్పుడు రెయినీ సీజన్ కదండీ! ఆ సీజన్‌లో పొడులవి తింటే హెల్త్‌కి గూడా మంచిదని నా ఉద్దేశము. నేను అందరిని తినమనైతే చెప్పట్లేదు. సో, మన ప్రాసెస్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి. నేను తీసుకున్న కరివేపాకు క్వాంటిటీకి నేను తీసుకున్నది చూడండి మీరు. అంటే ఆయిల్ వేసుకొని ఒక 3, 4 స్పూన్స్ ఆఫ్ మినపప్పు, 3, 4 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, జీలకర్ర, అలాగే నిన్న సంత నుంచి తీసుకొచ్చిన ఎండుమిరపకాయలు, ధర్మవరం షావుకార్ గారు తీసుకొస్తారండి బుధవారం సంతలో ఎక్సలెంట్‌గుంటాయి. చెప్పాను కదండీ పురుషోత్తపురం సంత అని. ఆ సంతలో షావుకార్ గారు తీసుకొచ్చారనమాట. ఆ మిరపకాయలు చాలా బాగున్నాయి. నాకు స్పైసీగా ఉండడం ఇష్టం కదండీ! అందుకని నేను ఆ కరివేపాకుకి ఒక 20 వచ్చేసి మిరపకాయలు తీసుకున్నానండి. ఎండుమిరపకాయలు. వాటిని గూడా ఆయిల్‌లో వేయించేసుకొని, ఆ వేయించుకున్నవన్నీ పక్కన పెట్టుకొని, మళ్ళీ 100 గ్లాస్ ఉంటుంది కదండీ! 100 ఎంఎల్ గ్లాస్‌తో నేను ఒక గ్లాసు ధనియాలు వేసేసి వేయించేసుకొని, అవి కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా లాస్ట్‌లో కళాయిలో మనకి ఆయిల్ ఉండదు గదండీ! ఆయిల్ లేనప్పుడు జస్ట్ కరివేపాకు చెమ్మ పోతే సరిపోతుందనమాట. అలాగా చెమ్మ పోయేదాకా ఒక 10 మినిట్స్ ఇలాగ నేను సిమ్‌లో పెట్టి వేయించేసుకొని, కరివేపాకుని కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత ఏంటంటే ఈరోజు లంచ్‌లోకి ఏం చేయాలా అనేటప్పటికి పెసరపప్పు, పాలకూర ఉన్నాయి. అంటే సంత నుంచి నిన్న పాలకూర తీసుకొచ్చాను. పాలకూరని కూడా నేను బాగా నీట్‌గా కడిగేసుకున్నాను. ఎప్పుడు కట్ చేయనండి. ఎందుకంటే నాకు కట్ చేయాలని అనిపించదు. ఎట్లనో మన కడుపులోకి అట్లనే పోద్ది కదా అని మనం ఎలాగో నములుతాం కదా! ఎందుకులే మళ్ళీ దాన్ని స్పెషల్‌గా కట్ చేయడం అని. మొన్న నేను చదివిందేంటంటే పప్పు నానబెట్టి అందులో కొంచెం వండేటప్పుడు అల్లం వేస్తే మనకి ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవని ఒక ఆవిడ చెప్పారండి యూట్యూబ్ వీడియోలోని. అందుకని నేను ఎప్పుడు పప్పు వండినా సరే ఖచ్చితంగా నేనైతే మాత్రం కంపల్సరీగా అల్లం వేస్తున్నానండి. అలాగే పప్పును కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెడుతున్నాను. అలాగే నిన్న నేను అర కేజీ బీరకాయలు తీసుకున్నాను. ఎప్పటినుంచో వాటిలో పాలు వేసుకొని పాలు బీరకాయ కూర వండుదామని చెప్పేసి అనుకున్నాను. కూర అయితే వండడం స్టార్ట్ చేశాను. కానీ పాలు వేసి అన్నీ వేసిన తర్వాత నేను కూర టేస్ట్ చూస్తే మాత్రం బాగా చేదుగా ఉందండి. ఎందుకో తెలీదు బీరకాయలు మాత్రం చాలా చేదుగా ఉన్నాయి. కానీ నాకు వేస్ట్ చేయడం ఇష్టం లేక తినేసానండి. కానీ తప్పలేదు తినాలి. ఎందుకంటే అది కిలో వచ్చేసి 50 రూపీస్‌కి తీసుకున్నాము. మా అక్క నేను హాఫ్ హాఫ్ చేసుకున్నాం. సో, 2 బీరకాయలు మనకి 25 రూపీస్ పడ్డాయి కదండీ! అందుకని వేస్ట్ చేయడం ఇష్టం లేక తినేసాను. నా కిచెన్ చూసారా ఎంత చిందరవందరగా ఉందో. చాలా చాలా చిందరవందర అయిపోయింది. ఇంక మన పాలు బీరకాయ కూర రెడీ అయిపోద్ది. అలాగే పక్కన పో పోపయితే వేసేస్తున్నానండి నేను పప్పుకి. నా వాయిస్ కొంచెం ఇదిగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఫుల్ కోల్డ్. సో, ఇగ్నోర్ చేసేయండి. ఏమన్నా మధ్య మధ్యలో తత్తు అంటూ ఉంటాను. ఇంకేముందండి మొత్తం అన్నీ చేసిన తర్వాత అంటే 2 కూరలు అయిపోయి దాన్ని ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు పొడికైతే రెడీ చేస్తున్నానండి. మనకి కరివేపాకు వెంటనే గ్రైండ్ చేసేయాలండి. ఈ చల్లగాలికి ఏమైందంటే కరివేపాకంతా చల్లబడిపోయిందనమాట. అంటే మెత్తబడిపోయింది. దానివల్ల నాకు ఎక్కువ టైం పట్టిందనమాట. ఆ పోపులు వేసి, అయి వేసి, ఇవి వేసి చేశాను. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడే సాల్టు, వెల్లుల్లిపాయ కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఆ పొడికి తగ్గట్టుగా. నాకైతే ఆ పొడి మొత్తానికి ఒక వెల్లుల్లిపాయ పడిందండి పూర్తిగా. పెద్ద ఎల్లుల్లిపాయ ఒకటి. అలాగే ఎప్పుడు దానికి అప్పుడే నేను వెల్లుల్లిపాయ ఏసుకుంటూ, అలాగే సాల్ట్ వేసుకుంటూ మిక్సీ పట్టేసానండి. మనకి పొడి కూడా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఖ్యాతి కూడా హెల్ప్ చేసింది. ఖ్యాతి అక్కడ ఏం చేస్తున్నాను, ఏం చేస్తున్నాను అనుకుంటూ హెల్ప్ చేసిందండి. నాకు మా పాప హెల్ప్ చేయడం వల్ల బాగా అయిపోయిందండి. కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో కరివేపాకు పొడైతే. ఇంకేముందండి మనం పొడి, కూరతో చక్కగా అన్నం తినేయడమే.
నెయ్యి వేడి చేద్దాం అనుకున్నాను. కానీ అంత ఓపిక లేదు. దాంట్లో అలా నెయ్యి కలిపేసుకొని, ఆ పొడి తీసుకొచ్చి అన్నంలో కలుపుకొని తింటే ఎక్సలెంట్ అండి. బీరకాయ కూర, అలాగే కరివేపాకు పొడి. ఇక నుంచి నేను డైలీ అంటే మార్నింగ్ కాదు, డైలీ మొదటి ముద్ద అనేది ఎప్పుడు కూడా నేను కంపల్సరీగా కరివేపాకు పొడితో తింటాను. నాకు పొడులన్నా అంత ఇష్టం అనమాట. నాకు బాగా ఇష్టమైంది టమాటా పప్పు, అలాగే ఇటువంటి పొడులు ఏమైనా నాకు చాలా ఇష్టం అండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.